అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గుడ్డు, ములక్కాయ అలాగే ఎండి గురకల చేపలతోటి మీకు కర్రీ చేసి చూపిస్తానండి. ఈ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండీలో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ చేపలు వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ చేపలకి మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుందండి. పచ్చిపోయినా కానీ చాలా రుచిగా ఉంటాయి. మరీ ఎక్కువసేపు అయితే ఆయిల్లో వేయించకూడదండి. చూడండి, ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాలు చాలండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ములక్కాయలు వేస్తున్నానండి. ములక్కాయలు అనేది మీ ఇష్టం, 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. నేనైతే 2 ములక్కాయలు వేసానండి. ములక్కాయలు కూడా ఆయిల్లో ఇలా వేయిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 4-5 టమాటాలు వేసుకోవాలి. ఇలా పొడవుగానే కట్ చేసుకుని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత వెంటనే 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి ఉప్పు వేయడం వల్ల. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ టమాటాలని బాగా మగ్గించాలి. మీడియంలో పెట్టుకుని మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా టమాటాలు బాగా గుజ్జుగా మగ్గితేనే మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 5 పచ్చిగా దంచుకుని వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు పులుసు పోసుకోవాలండి. టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. ఎండి చేపల్లో ఇలా చింతపండు పులుసు వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నేను 1 గ్లాసే పోసానండి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు వేసుకోవాలి. ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ ఎగ్స్ వేసేటప్పుడు మధ్యలో ఘాటు పెట్టుకుని వేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనండి, కానీ ఎవరైనా తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళ కోసమని చెప్తున్నానమాట. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. మా సిస్టర్ బందర్లో ఉంటారండి. అక్కడి నుంచి నాకు ఈ ఎండి చేపలు, ఎండు రొయ్యలు అవి తీసుకొచ్చారు. అక్కడ క్వాలిటీగా ఉంటాయి, ప్లస్ రేటు కూడా రీజనబుల్గా ఉంటుందండి. బందర్ని మచిలీపట్నం అని కూడా అంటారు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించకూడదు. చూడండి, ఇప్పుడు మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. పులుసు కూడా కూరలో ఈ మాత్రం ఉంటేనే బాగుంటుందండి. మరీ ఎగర పెట్టేయకూడదు. చూడండి, ములక్కాయకి గుడ్డుకి ఈ చేపల ఫ్లేవర్ అనేది పట్టి చాలా రుచిగా ఉంటాయండి 2 కూడా. ఈ చేప అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా గుడ్డు ములక్కాయ పులుసే చాలా బాగుంటుంది. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా ఈ విధంగా బాండిని కలుపుతూ తిప్పుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన గుడ్డు, ములక్కాయ అలాగే ఎండి గురకల చేపలతోటి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.